గమనిస్తే నిన్న జైపాల్ రెడ్డి గారి అవార్డు ఇచ్చే సందర్భంలో మాట్లాడిన రేవంత్ రెడ్డిని, మొన్న కొల్లాపూర్ పోయి మాట్లాడిన రేవంత్ రెడ్డిని ఇద్దరిని ఒకే చోట పెట్టి చూపించండి మీడియా మిత్రులు ఎవరైనా. ఏం కనపడుతుందో మీకు? ఎంత అద్భుతమైన నటన కౌశల్యం, అబద్ధాల మీద నటన చేసే ఆయన అద్భుతమైన ప్రతిభ. తను మాట్లాడిన దానికి తనకే పోలిక పొంతన లేకుండా, ఇక నిన్నటి మాటలు వింటే, నిన్నటి మాటలు చూస్తే పాపం తప్పకుండా గోబెల్స్ కనుక పుట్టి వస్తే ఆత్మహత్య చేసుకోవడం గ్యారెంటీ. గోబెల్స్ నేను అర్హునే కాదు, దీనికి నాకు ఇచ్చిన పదవికి ప్రజలు 100 సంవత్సరాలైనా కూడా ఇంకా ఈ ప్రపంచ ప్రజలందరూ అబద్ధం చెప్పాలంటే గోబెల్సే అని చెప్పి గోబెల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ ప్రపంచం ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి అని తీసుకోవచ్చు, గోబెల్స్ పేరు తీసేసి ఆ ప్లేస్లో రేవంత్ రెడ్డిని పెట్టుకోవచ్చు. పాపం జైపాల్ రెడ్డి గారు అయితే నిన్నటి మాటలు వింటే ఆయనకు ఒకేసారి పాపం నవనాడులు బిగించుకోపోతాయి ఆయన బతికొస్తే. కానీ ఇప్పుడు ఇవాళ అది వింటే కనుక జైపాల్ రెడ్డి గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. జైపాల్ రెడ్డి గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది నిన్నటి రేవంత్ రెడ్డి మాటలు వింటే. రేవంత్ రెడ్డి, నువ్వు మాట్లాడిన ఇక్కడ రెడీగా, జైపాల్ రెడ్డి ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే. రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడలే. నువ్వు మాట్లాడిన మాటలు జైపాల్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఒక్క రోజు అంటే ఒక్క రోజు జైపాల్ రెడ్డి గారి గురించి నువ్వు ఒక అక్షరం మంచి. అయితే పాపం మరి నీ విషయంలో జైపాల్ రెడ్డి గారు కూడా ఎప్పుడు పొరబడలే. అసలు నిన్ను మనిషి కింద లెక్క పెట్టడానికే ఇష్టపడలే ఎప్పుడు జైపాల్ రెడ్డి గారు. అసలు నీ పేరు ఎవరైనా వారి ముందు ప్రస్తావిస్తే చిచి అని వదిలేసేది. చిచి, నీ పేరు తీసుకోవడానికి కూడా ఇష్టపడకపోయేది. గంతగా ఒక గొంగలి పూరు కంటే కూడా అధ్వానంగా నిన్ను చూసిండు జైపాల్ రెడ్డి గారు. పాపం నువ్వు జైలు పోయినప్పుడు మాట్లాడండి అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తే కూడా ఇష్టపడలేవారు. ఎవరో ఒక మాట అన్న చెప్పరాదు మీరు అంటే, ఆ పెళ్ళి ముందుగా అట్లా చేస్తారా అని ఒక మాట మాట్లాడారు తప్ప జీవితంలో నిన్ను కరెక్టే అంచనా వేశారు జైపాల్ రెడ్డి గారు, నువ్వు మనిషి జాతికి చెందినవాడి కావు అని. ఎందుకంటే నువ్వు చిమ్ముతున్న విషయం కేసీఆర్ పైన. ఏం మాట్లాడినావు కొల్లాపూర్లో? మీడియా మిత్రులు కూడా అప్పుడప్పుడు కొంచెం అమాయకంగా మమ్మల్ని అడుగుతుంటారు, ఏంది రేవంత్ రెడ్డి రమ్మంటున్నాడు కదా కేసీఆర్ గారిని, అసెంబ్లీకి రమ్మంటున్నాడు కదా, చర్చలో రమ్మంటున్నాడు కదా అని మమ్మల్ని అడుగుతుంటారు. చూసిండ్రు కదా రేవంత్ రెడ్డి వికృత స్వరూపం ఏందో, అసలు స్వరూపం ఏందో. నేను ఎందుకు రమ్మంటున్నా కేసీఆర్ను, ఆయన మాకేదో సలహాలు ఇస్తాడని కాదు, వచ్చి మా అభివృద్ధిని చూసి, నా గొప్పతనాన్ని చూసి, అసెంబ్లీలో నాలాంటి విధవలు ఉన్నారని చూసి ఆయన అక్కడ ఆత్మహత్య చేసుకోవాలట. నిజమే, నీలాంటి విధవల్ని, నీ గురువులైన విధవల్ని అందరినీ చూసి వచ్చాడు కేసీఆర్. నీలాంటి వాళ్ళని లక్షల మందిని చూసి తరిమేసే తెలంగాణ తీసుకొచ్చాడు కేసీఆర్. నిన్ను చూడడమే కాదు, నీ గొప్పతనం చూడడమే కాదు,
నీకు విద్య నేర్పిన నీ గురువుల్ని. నువ్వు గురువు మించిన శిష్యుని అయితే అనుకుంటున్నావు నువ్వు, కానీ కొన్ని నేర్చుకోలే. నీ గురువు నుంచి కొన్ని నేర్చుకున్నావు. నీ గురువు నీలాగా నీ వికృత స్వరూపం బయట పెట్టుకున్నట్టు కాదు. బయటికి చాలా పాలిష్డ్గా కనబడతాడు ప్రపంచానికి, కానీ నీలాంటి వికృత స్వభావాన్ని కొంతమంది తయారు చేసిండు. ఏం మాట్లాడినావు? ఒక్కొక్క మాట నువ్వు మాట్లాడింది. మీరు దిగిపో అంటున్నారు. ఎప్పుడనిలే కేసీఆర్ ఉండాలి, 5 ఏళ్ళు నువ్వు ఆన్నే ఉండాలి అని చెప్పిండు. ఎప్పుడైనా కేసీఆర్ నీ పేరు ప్రస్తావించిండా ఇప్పటి వరకు? నీ విషయంలో జైపాల్ రెడ్డి గారు ఏం పాటించారో కేసీఆర్ గారు కూడా అదే పాటించారు. ఇక్కడ నీలాంటి వాళ్ళ పేరు ఉచ్చరిస్తే కూడా వారికి హోదా తగ్గిపోతుంది. జైపాల్ రెడ్డి గారు కూడా అదే చేసిండ్రు. నువ్వు చేస్తున్న ద్రోహం ఇవ్వాలి తెలంగాణకి. కాళోజీ చెప్పిన పద్ధతుల్లో ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం ఆవలదంకా పారవోలినం, కానీ ప్రాంతం వాడే ద్రోహం చేస్తే కాళోజీ చెప్పింది ఏదో అది చేసి తీరుతాం. అందులో సందేహం లేదు. తెలంగాణ ప్రజలను చేసి తీరుతాం. ఇది ఎవరో ఒకరి కోరిక కాదు, తెలంగాణ ప్రజల కోరిక, కాళోజీ కోరిక. నీ ద్రోహాన్ని బయటపడకుండా ఉండడం కొరకు ఇట్లాంటి తప్పుడు భాష మాట్లాడుతూ ఏంది మేము చేపలు పట్టుకోవాలన్నా? మేము ఏం మాట్లాడినావు? ఒక ఆయన బట్టలు ఉతుకుంటాయని తెచ్చి ఎమ్మెల్యేని చేసిన, ఒక ఆయన చేపలు పట్టుకుంటాయని తీసుకొచ్చి మంత్రిని చేసిన. ఇది నీ అహంకారం, నీ ఫ్యూడల్ స్వభావం. మనిషిని కులంతో చూసి ఒక గలీజ్ లక్షణం నీకు ఉంది అనేది బయట పెట్టుకున్నావు. నువ్వు కేసీఆర్తో పోలిక. నీకు కేసీఆర్ నేను చూసి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ముఖ్యమంత్రి కాకముందు ఏడ్చినా ఓకే, ప్రతిపక్షంలో ఉన్ననాడు ఏడవచ్చు ఆ సీటు కొరకు. కానీ 20 నెలలు దాటుతున్నా కేసీఆర్ నీ పేరే అన్నాడు ముట్టుకోకున్నా నెల రోజులు గింజుకొచ్చి వచ్చినావు. నా పేరు మాట్లాడలే, నా పేరు గుర్తు చేయలే అని. ఆఖరి నువ్వే చెప్పుకున్నావు. మళ్ళా నన్ను చూసి భయపడి మాట్లాడలే కేసీఆర్. మరి నిన్ను చూసి భయపడిన కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ప్రతిరోజు? నేను చూసి భయపడే కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఏ ఊరి పోయినా కొల్హాపూర్ చిల్లర మాటలేంది, నిన్న హైదరాబాద్లో నీ ప్రవచనాలేంది? ఇవన్నీ దేని కొరకు? అసలు విషయం నుంచి ప్రజలు పక్కదారి పట్టించడం కొరకు.